మేబీ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు. ఓకే ఓకే హలో డన్ డన్. సరే, ప్రతిపక్షాలు ఎప్పుడు మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు ఎప్పుడు అధికారంలో పార్టీ బాగా పనిచేసింది, మంచి బడ్జెట్ పెట్టిందని ఎప్పుడు అన్నారు. నేను ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. యూపీఏ గవర్నమెంట్ దిగిపోయే ముందు 2014లో ఇన్ఫ్లేషన్ 11% ఉంది. అప్పటి నుంచి కాన్స్టాంట్ గా ఇవాళ 4% ఉంది. ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉండడమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలన్నీ కంట్రోల్ అయ్యి ఒక్కసారి ఇండెక్స్ కొట్టండి. 2014 కందిపప్పు ఎంత, పప్పులు ఎంత ఉన్నాయి, నూనెలు ఎంత ఉన్నాయి, బియ్యం ఎంత ఉన్నాయి ఒకసారి కొట్టి ఇప్పుడు కొట్టండి. అట్లనే తెలిసిపోతుంది. నేను ఇలా మీడియా పరంగా చెప్పడం కాదు. నంబర్ 1. నెంబర్ 2, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో పెట్టడమే కాకుండా ఎన్డీఏ వచ్చిన తర్వాత ఆ రోజు 65 సంవత్సరాలు స్వతంత్ర భారత చరిత్రలో కాంగ్రెస్ 55 సంవత్సరాలు పరిపాలించింది. 10,48 కోట్ల ఆదాయం, ట్యాక్స్ ఆదాయం దేశానికి. కానీ ఇవాళ 40 లక్షల కోట్ల ఆదాయం దేశానికి. ఎక్కడి నుంచి వచ్చింది? ట్యాక్సెస్ యొక్క రాలే. అది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడంతో పాటు ఇవాళ లీకేజ్ కంట్రోల్ చేసి, అవినీతి కంట్రోల్ చేసి, ఆర్థిక సంస్థలను తీసుకొచ్చి, బ్యాంకులను తర్వాత ఏది నోట్ల రద్దు చేసి జిఎస్టీ తీసుకొచ్చి ఇవాళ నెలకు 3 లక్షల కోట్ల ఆదాయం కనిపిస్తున్న జిఎస్టీ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ యావరేజ్